ఇది జీవో నెంబర్ 91/4/11/2025. ఈ జీవో ప్రకారం ఏం చేశారనంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్లస్టర్ సిస్టంలో 7,244 గ్రామ పంచాయతీలు ఉంటాయి. వాటిని 13,357 గ్రామ పంచాయతీల కింద ఇండిపెండెంట్ యూనిట్స్ కింద మార్చారు. అయితే క్రైటీరియా అనేది రీకేటగరైజేషన్ ఎలా చేశారనంటే ఈ 13,351 గ్రామ పంచాయతీలని 4 గ్రేడ్ల కింద మార్చారు. ఆ 4 గ్రేడ్లలో ఒకటోది రూరర్బన్ పంచాయతీ, ఇది 359 అన్నారు. గ్రేడ్ 1 3,082, గ్రేడ్ 2 3,163, గ్రేడ్ 3 6,747. అయితే పాత వాటితో పోలిస్తే అంటే పాతగా ఉండేటటువంటి సిస్టంలో ఆ కేటగరైజేషన్లో మనకు ఉన్నటువంటి గ్రేడ్ 4లో 4 గ్రేడ్లు ఉండేవి. అప్పుడు స్పెషల్ గ్రేడ్ ఏం లేదు. వాళ్ళు మొత్తం 14,989 మంది ఉండేవారు. అంటే గ్రేడ్ 1, 2, 3, 4, 5 టోటల్గా కలుపుకుంటే 14,989 ఉంటే ఇప్పుడు ఏం చేస్తారనంటే ఈ 5 గ్రేడ్లలో 4, 5 తీసేశారు. ఒక ఎక్స్ట్రా గ్రేడ్ యాడ్ చేస్తారు, అది స్పెషల్ గ్రేడ్ అని, అది రూరర్బన్ అన్నారు. దానికి ఏం చేశారంటే 359 పంచాయతీ సెక్రటరీని అలాట్ చేశారు. గ్రేడ్ 1 కోసం 382, గ్రేడ్ 2 కోసం 3,163, గ్రేడ్ 3కి 6,747 మంది ఉంటే టోటల్గా వీళ్ళు ఎంతమంది అయ్యారంటే 13,351 మంది అయ్యారు. యాక్చువల్గా మనకి ఎంతమంది సెక్రటరీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ రిజిస్టర్ అయి ఉన్నారంటే 14,989. వీటిలో 13,351 మంది ఇప్పుడు కొత్త సిస్టమ్ మనం ప్రపోజ్ చేస్తే ఇంకా 1,638 సెక్రటరీలు మిగిలిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడిషనల్ గ్రేడ్ 3 సెక్రటరీగా మనకి ఎక్స్ట్రా ఈ స్పెషల్ గ్రేడ్లో రూరల్ పంచాయతీకి లేకపోతే గ్రేడ్ 1 పంచాయతీలకి అలాట్ చేస్తారు. జీవోఎంఎస్ నెంబర్ 91 ఇలా చేస్తూ ఇంకా ఏం చేసిందంటే నామిక్లేషన్ మార్చింది. అంటే పంచాయతీ సెక్రటరీని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా మార్చింది. ఇంకా ఏం చేసిందంటే గ్రూప్ 2లోని ఎవరైనా ఉంటే వాళ్ళు రూరల్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద మారిపోతారు. ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఫౌండేషన్ ట్రైనింగ్. 3 సంవత్సరాలు చేసిన తర్వాత మాత్రమే అతను మండల పరిషత్లో డిప్యూటీ టెంపరీగా వెళ్తారు. ఎక్స్ట్రాగా ఉండేటువంటి ఈ డిస్ప్లేస్మెంట్స్ అందరూ కూడా మనకి ఏమవుతారని అంటే దే విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ స్పెషల్ ఐటీ సెల్స్. ఎన్ఐటీ లెక్కన తీసుకుంటే డిస్ప్లేస్మెంట్స్ మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు దేని కింద క్వాలిఫై స్టాఫ్ అండ్ ఆబ్జెక్టివ్ టు అండర్టేక్ ఏ కాంప్రహెన్సివ్ డిజిటలైజేషన్ ఆఫ్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్. పంచాయతీ ఇన్స్టిట్యూషన్ డిజిటలైజేషన్ కోసం వీళ్ళని వాడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. జీవోఎంఎస్ నెంబర్ 91 డేటెడ్ 4/11/2025 గురించి తెలియచేసింది. ఇదేం చేసిందంటే రీకేటగరైజేషన్ పంచాయతీ చేసింది, ఫిక్సింగ్ స్టాఫింగ్ ప్యాటర్న్ చేసింది, మెజర్ అండ్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ కూడా చేసింది, మరియు నామిక్లేచర్ను కూడా మార్చింది.